అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 25వ వచనం చదువుదామండి. నేను ఎల్లప్పుడూ నా ఎదుట ఎవరు చూస్తున్నట్టండి? ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఆమేన్, హల్లెలూయా. దావీదు అంటాడు, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక కదల్చబడి. ఎందుకు కదల్చబడి అన్నాడు అంటే, దావీదు గారి జీవితంలో దావీదును కదల్చడానికి చాలా మంది ప్రయత్నం చేశారు. దావీదున్న స్థితిలో నుంచి, దావీదు అభివృద్ధి చెందిన స్థితిలో నుంచి దావీదుని ఎలాగైనా కదల్చాలి, లేకుండా చేయాలని చాలా మంది ప్రయత్నం చేశారు. కానీ దావీదుకు ఒక నిరీక్షణ తెలుసా? దావీదుకున్న గొప్ప విశ్వాసం ఏంటి తెలుసా? నా దేవుడు నా పక్కన నిలిచి ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిత్యము ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన మనము నీ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో నీవున్న స్థితిలో నుంచి, లేక నీకు కలిగిన సంతోషంలో నుంచి, నీకున్న ఐశ్వర్యవంతమైన జీవితంలో నుంచి, లేక శ్రేష్టమైన సమాధానకరమైనటువంటి కుటుంబ స్థితిగతుల నుంచి నీ కుటుంబాన్ని కదల్చాలని, నీ జీవితాన్ని పాడు చేయాలని, నీ కుటుంబాన్ని పాడు చేయాలని ఈ లోకంలో ఎంతో మంది ఏం చేస్తారు చెప్పండి? ప్రయత్నం చేస్తూనే ఉంటారు. మీరు గమనించలేదో? ప్రస్తుత కాలంలో ప్రతి మనుషుడు అంట యేసు ప్రభు వారు మాట చెప్తారు కదా, నీ కంటిలో దూలం పెట్టుకుని. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఎలాగున్నారంటే, ఓ పక్క నుంచి ఆయన కుటుంబం కాలిపోతుంది, ఓ పక్క నుంచి ఆ బిడ్డలమ్మ పాడైపోతున్నారు, ఓ పక్క నుంచి ఆ కుటుంబంలో సరైన వసతులు లేవు. కానీ ఎవరి గురించి ఆలోచన చేస్తాడు ఈ మనిషి? పక్కింటి వారి గురించి. ఆడ పిల్ల చూసావా, వాళ్ళ కొడుకు చూసావా, వాళ్ళ ఇంట్లో ఎన్ని గొడవలు అవుతున్నాయో చూసావా అని పక్కింటి వారి గురించి ఆలోచన చేస్తాము తప్ప అసలు మన ఇంట్లో ఏమో జరుగుతుందో మనం గమనించాలి. సాధారణంగా మనుషుని యొక్క బలహీనత ఏంటంటే, మనకున్నటువంటి చెడ్డ అలవాటు ఏమిటంటే, పక్కింట్లో ఏం జరుగుతుందని విచారిస్తాము తప్ప, పక్కింటి వాడు ఎలా బ్రతుకుతున్నాడని ఆలోచన చేస్తాం తప్ప, పక్కింటి వాడు ఎలాగొస్తుంది అని ఆలోచన చేస్తాం తప్ప, నీ ఇంట్లో ఏం జరుగుతుందో. ఈరోజు ప్రస్తుత కాలంలో సమాజంలో ఉన్న పరిస్థితి అవే. నీ పక్కవారు లేక నీ తోటివారు, నీ స్నేహితులే నిన్ను కదల్చాలని, నీ కుటుంబాన్ని పాడు చేయాలని, నీ బిడ్డలను పాడు చేయాలని, నీ అభివృద్ధిని పాడు చేయాలని, నీ సంతోషాన్ని పాడు చేయాలని ఎంతోమంది ఏం చేస్తారు చెప్పండి? శతవిధాల ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆమేన్, హల్లెలూయా. మీకు తెలుసు కదా, మన పరిచర్యను నేను వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాను. చెప్పండి, ఎప్పుడు ఎవరో ఒకరు ఏం చేస్తున్నారు? మన పరిచర్య కదల్చాలని, మన పరిచర్య ఎడగొట్టాలని, చెప్పండి, మన పరిచర్య పాడు చేయాలని ఎవరో ఒకరు ఇప్పటికీ కూడా. అవునంటారా కాదంటారా? అవునన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పటికీ అంటే మనుషుల యొక్క సహజమైన గుణమంతే, బలహీనత అంతే. తన గురించి ఆలోచన చేయరు, తన కుటుంబం గురించి ఆలోచన చేయరు, తన బిడ్డల గురించి ఆలోచన చేయరు, తన బిడ్డలు ఎలా బ్రతుకుతున్నారో, ఎలా జీవిస్తారో ఆలోచన చేయరు. పక్కవారి బిడ్డలు ఎలాగున్నారని ఆలోచన చేస్తారు, పక్కవారి బిడ్డలు ఎక్కడ తప్పు చేస్తున్నారని పరిశీలన చేస్తారు. ఎందుకంటే మనుషునికి ఆలోచన తెలుసండి, ఎదుటి వారిని పాడు చేయాలనే. దావీదు గారి జీవితంలో ఆనాడే దావీదు గారిని పాడు చేయాలని అహర్నిశలు ప్రయాసపడ్డారు. చాలా మంది దావీదుకి వ్యతిరేకంగా నిలబడిన వారు ఉన్నారు, చాలా మంది దావీదుకి వ్యతిరేకంగా మాట్లాడిన వారు ఉన్నారు, చాలా మంది దావీదుతో పాడు చేయాలని దావీదు గారి శత్రువులతో కలిసిన వారు చాలా మంది ఉన్నారు. దావీదుని అవమానపరచాలని హీనంగా మాట్లాడిన వారు కూడా చాలా మంది. ఇంకో మాట అంటాను, దావీదు గారి జీవితంలో అడుగడుగున అవంతరాలు ఎదురవుతూ వచ్చింది.
కానీ ఏమంటారు తెలిసింది దావీదు? చదవండి ఆ మాట, మొదటి మాట, పై మాట. అత్తికి నేను ఎల్లప్పుడూ నా ఎదుట దావీదు ఎవరు చూసినట్టండి? చెప్పండి, దావీదు ఎవరు చూసినట్ట? ఈరోజు వాక్యం వింటున్న మనము దావీదు కుడి పక్కన దేవుడు నిలబడటానికి దావీదు ప్రతి క్షణం ఎవరు చూస్తున్నాడు? దేవుడు చూస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. పక్కవారి మీద మనసు పెట్టలేదు, సహాయం ఎక్కడ దొరుకుతుందని ఆలోచన చేయలేదు. ఏమండి, ఎవరైనా నాకు హెల్ప్ చేస్తారని ఆలోచన చేయలేదు. ఆయన నేత్రాలు ఎవరి మీద నిలిపాడు? దేవుని మీద. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మీద నిలిపాడు. ఆయన నా కన్నుల ఎదుట నేను యెహోవాను చూచుచున్నాను. నా కన్నులతో ఆయన చూస్తున్నాడు. నా కన్ను దృష్టి ఆయన మీద నిలిపాను నేను. అందుకని అంటాడు కదా, ఆయన నా కుడి పక్కన నేనుగా ఉన్నాడు. ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన మనము, నీవు ఆయన మీద కను దృష్టి నిలపగలిగితే, ఆయన మీద నీ దృష్టిని కేంద్రీకరించగలిగితే, ఆయన మీద నువ్వు ఆనుకోగలిగితే, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా మాట చెప్తాను. ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై అనే భక్తిపరుడు ఉన్నాడు. మొర్దెకై అనే భక్తిపరుడు ఎంత భక్తిపరుడు అంటే, ఆయన నమస్కారం చేస్తే తన దేవుడని యెహోవాకు తప్ప ఎవరికి నమస్కారం చేయడు, ఎవరికి తల వంచడైనా ఆయనకున్న తీర్మానం అది, నా దేవునికి మాత్రమే నేను మొక్కుతాను. అయితే ఆయన తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు, ఆయన కాపలాదారుడిగా తన ఉద్యోగాలు చేస్తూ ఉన్నప్పుడు, హామాన్ అనే మనుషుడు, పెద్ద నాయకుడు, లేక హామాన్ అనే నాయకుడు ఆ ద్వారం అంటే వస్తున్నాడు, వెళ్తున్నాడు. అందరూ నమస్కారం చెప్తున్నాడు, కానీ ఎవరు నమస్కారం చెప్పట్లేదు? మొర్దెకై నమస్కారం చెప్పట్లేదు. మొర్దెకై నమస్కారం చెప్పనందుకు, మొర్దెకై హామాను చూసి తలదించుకోనందుకు, వంగి నమస్కారం గౌరవించినందుకు, చెప్పండి, హామాను మొర్దెకై మీద ఎంత పగపట్టాడు తెలుసండి? హామాన్ అంటండి మొర్దెకైను లేకుండా చేయాలనుకున్నాడు. ఏమనుకున్నాడు చెప్పండి? అసలు మొర్దెకై మాత్రమే కాదండి, మొర్దెకై చెందించింది తన జాతి వారందరినీ. హామాను అంత పగపన్నాడు, హామాను అంత పగ పెట్టుకున్నాడు, హామాను అంత కోపం పెట్టుకున్నాడు మొర్దెకై మీద. మీరు గమనించారు లేదో, ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. ఏమండి, హామాను మొర్దెకైని చంపాలనుకుంటే, చెప్పండి, దేవుడు మొర్దెకై నమ్మిన దేవుడు, మొర్దెకై ఆరాధించే దేవుడు హామానే లేకుండా చేశాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఆ ప్రాంతం నుంచి, ఆ ఉద్యోగం నుంచి, ఆ స్థితి నుంచి మొర్దెకైని తప్పించాలనుకున్నాడు హామాను. కానీ మొర్దెకై నమ్ముకున్న దేవుడు మొర్దెకైని ఇంకా హెచ్చించాడు, హామాను లేకుండా చేసి. ఈరోజు వాక్యం ఉంటున్న దేవుని పిల్లలైన మనము, నీ కుడి పక్కన నీ దేవుడు ఉంటే, లేక నీవు ఆయన వైపు నీ నేత్రాలు నిలిపిన వ్యక్తివైతే, ఆయన మీద నువ్వు ఆధారపడిన వ్యక్తివైతే, యెహోవా నీ కుడి పక్కన నీడగా నిలుచును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆయన నీ కుడి పక్కన నీడగా నిలిస్తే, నిన్ను లేకుండా చెయ్యాలనుకున్న వారిని ఆయన లేకుండా చేసేస్తాడు. ఆమేన్ చెప్పలేదు. ఆ మాట అర్థమైందండి. నీవు గాక ఆయన మీద దృష్టి నిలిపితే ఆయన నీ కుడి పక్కన నిలుస్తాడు. ఆయన నీ కుడి పక్కన నిలిచి ఉంటే నీ జీవితంలో ఎలాగొండ తెలుసండి? అసలు శత్రువులు అనేవారే లేకుండా చేసేస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఈరోజు ప్రభు సన్నిధానంలో దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లైన మనము, భక్తుడు దావీదు అంటాడు, నా కన్నుల ఎదుట యెహోవాను కనిపెట్టుచున్నాను కనుక ఆయన నా కుడి పక్కన నిలిచి ఆయన నన్ను